శ్రీమహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. మిత్రులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీ బంధువర్గానికి అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం వల్ల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని జగన్మాతని కోరుకుంటూ, ఇది ధనుర్మాసం. రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి ప్రారంభం నుంచి మకర రాశిలో ప్రవేశించే వరకు ధనుర్మాస దీక్ష అని చేస్తారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై అనేటువంటి పాశురాలని చక్కగా అందరూ భగవంతుని దగ్గర కూర్చుని పఠించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. ఈ ధనుర్మాసంలో భోగినాడు గోదా కళ్యాణం జరిగింది. ఆ గోదా కళ్యాణం ఎలా జరిగిందో చెబుతాను. ఈ గోదా కళ్యాణ గాథని విన్నటువంటి వారికి, వివాహం కాని స్త్రీలకి చక్కటి వరుడు వచ్చి వివాహం అవుతుంది. అలాగే ఈ గోదా కళ్యాణాన్ని, రంగనాథుడికి గోదా అమ్మవారికి జరిగినటువంటి కళ్యాణ గాథని వినడం చేత సకల సంపదలు కూడా కలుగుతాయి, గ్రహ బాధలు కూడా తొలగుతాయి అని శాస్త్రవచనం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ భోగి రోజునే అమ్మవారైనటువంటి గోదాదేవి శ్రీరంగంలో రంగనాథుణ్ణి వివాహమాడింది. ఆ గాథను చెబుతాను, అందరూ విని ఈ భోగి రోజున మహాభోగభాగ్యములు కలగజేసేటువంటి మహత్తరమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, సృష్టినంతటినీ కూడా నడుపుతున్నటువంటి వాడు, స్థితికారకుడైనటువంటి నారాయణుడు గోదా అమ్మవారిని పాణిగ్రహణమాడినటువంటి గాథని విన్నట్లయితే, ఈ భోగి రోజున విన్నటువంటి ఆ గాథ యొక్క ఫలం చేత ఈ సంవత్సరమంతా భోగం కలుగుతుంది, సమస్త సుఖాలు కలుగుతాయి. పూర్వం శ్రీవిల్లిపుత్తూరు అని ఒక ఊరుంది. ఇవాళకి కూడా తమిళనాడులో ఆ ఊరుంది. ఆ ఊరిలో మహానుభావుడైనటువంటి నారాయణుడు వటపత్రం మీద నిద్రించాడు అనేటువంటి గాథ ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి నారాయణుడు అక్కడ వటపత్రం మీద నిద్రించాడు అనేటువంటి మాటని నమ్మి, విశ్వసించి వాళ్ళు వారి గ్రామంలో కృష్ణుడి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారు. ఆ ఆలయంలో అర్చన చేయడానికి భట్టనాథుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ్ణి నియమించారు. ఆ భట్టనాథుడు అనేటువంటి బ్రాహ్మణుడు మానకుండా నిత్యం కృష్ణుణ్ణి సేవించేవాడు. ఇంకా సేవ ఎలా ఉండేది అంటే, ఆయన తప్ప వేరే భావన లేదు ఆయనకి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నేను ఎవ్వరినీ శరణు చొచ్చను, కేవలం నీ ఒక్కడివే నాకు శరణు అని ఆయన్ని సేవించేవాడు. అలా నిష్పక్షపాతంగా కృష్ణ సేవను చేస్తున్నటువంటి ఆయనకి కొంతకాలానికి ఆ ఊరిలో ఉన్నటువంటి జనులందరూ కూడా భట్టనాథుడు అని పిలవడం మానివేసి విష్ణు చిత్తుడు అనేటువంటి పేరు పెట్టారు. అంటే విష్ణుమూర్తిని ఎప్పుడూ కూడా తన మనస్సున నిలుపుకునేటువంటి వాడు అని. విష్ణు చిత్తుడు అంటే చిత్తము యందు విష్ణువుని నిరంతరం ధ్యానించేటువంటి వాడు. అలా నిత్యం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కృష్ణుడి సేవ చేసుకుంటున్నాడు. ఆ సేవ చెయ్యగా చెయ్యగా భగవంతుడికి అనుగ్రహం కలిగిందండి. ఆ భగవంతుడికి అనుగ్రహం కలిగి ఆయన ఒక రోజున ఈయన తులసిమాలని శుభ్రపరుచుకుంటున్నాడు. స్వామివారికి ధనుర్మాసం వస్తోంది, ఈ తులసిమాలతోటి అలంకారం చెయ్యాలని చక్కగా తులసి వనాన్ని శుభ్రపరుచుకునే సమయంలో ఆ వనంలో పూల మొక్కల మధ్యలో ఎంతో రూపలావణ్యములతో, బంగారు కాంతులని వెదజిల్లుతున్నటువంటి ఒక పసి పాప కనిపించింది. ఆ పాపే ఈ అమ్మవారు. ఆవిడ్ని చూసి పూల తోటలో దొరికినటువంటి ఆ పసిపాపని ఎత్తుకుని ఆవిడికి గోదా అనే నామకరణం చేశారన్నమాట. అంటే ఆ భాషలో కోదై అన్న గోదా అన్న ఒక పూలమాల అని దాని భావము. కాబట్టి చక్కగా ఆ పాపకి గోదా అని నామకరణం చేసి చక్కగా దినదిన ప్రవర్ధమానంగా ఆ పిల్ల ఎదుగుతోంది. అద్భుతంగా పెంచుకుంటున్నాడు ఆయన దొరికినటువంటి ఆ పసిపాపని. అలా ఎదుగుతూ 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 ఆ పిల్ల ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కృష్ణ భక్తికి అలవాటు పడింది. కృష్ణుణ్ణే స్మరించడం, కృష్ణుణ్ణే ధ్యానించడం, నిరంతరం కృష్ణనామం చేస్తూ ఉండడం ఇలా చేస్తోంది. చాలా కాలం చేసిన తర్వాత
ఒక రోజున ఈయన నిత్యం స్వామివారికి మాలలు, పూలమాలలు, తులసి మాలలు ఇవన్నీ కట్టి అలంకారం చేసి కృష్ణుణ్ణి అర్చించి ఇంటికి వచ్చేవాడు. ఒక రోజున ఇవన్నీ సిద్ధం చేసుకున్నటువంటి వాడై ఓ చోట కూర్చుని చూస్తున్నాడు. సరే ఇంక సమయం అయింది, బయలుదేరదామని ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉండగా ఈ మాలలన్నీ కూడా ఈ గోదా అమ్మవారు అలంకరించుకుని కూర్చుంది. ఆ తర్వాత కొంతసేపటికి అలంకరించుకున్నటువంటి ఈ పూలమాలలన్నీ మళ్ళా తండ్రి ఎలా అయితే సర్దాడో అలా సర్ది ఆ బుట్టలు తెచ్చి తండ్రికి ఇచ్చింది. అది చూసిన ఆయన గుడి దగ్గరికి పట్టుకుని వెళ్ళి బయట పెట్టి భగవంతుడికి నమస్కరించి, ఇంతకాలం నేను చేసినటువంటి మహాపరాధాన్ని క్షమించి నన్ను అనుగ్రహించు స్వామి అని కంటతడి పెట్టుకుని ఆ మాలలు అక్కడ పెట్టి ఆయన్ని అర్చించకుండా ఇంటికొచ్చి ఆ బాధలో పడుకున్నాడు. అలా పడుకున్నటువంటి ఆయనకి కలలోకి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి కృష్ణుడు. వెళ్ళి, ఓయి విష్ణు చిత్త, కేవలం నా మాయ చేతే జరుగుతోంది ఇదంతా కూడా. నీ ఇంట్లో ఉద్భవింపచేసినటువంటి వాణ్ణి నేనే. నీ ఇంట్లో పెరుగుతున్నటువంటి ఆ గోదా అమ్మవారు భూదేవి. కాబట్టి నేను బాధపడను. ఆవిడ అలంకరించుకున్నటువంటి మాలలు నాకు అలంకరించడం చాలా మనస్సుకి ఆనందదాయకం. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నీవు చింతించకుండా నిత్యం ఆవిడ అలంకరించుకున్నటువంటి మాలలు తెచ్చి నాకు అలంకరించమని కృష్ణ పరమాత్మ చెప్పాడు. చాలా సంతోషించాడు. మరలా మాలలు మామూలుగా యథాప్రకారంగా కట్టెగడ పెడుతున్నాడు. అమ్మవారు అలంకరించుకుంటోంది. అలంకరించుకుంటున్నటువంటి మాలలు మళ్ళా తెచ్చి స్వామివారికి అలంకరిస్తున్నాడు. ఒక రోజున అనిపించింది, యుక్త వయస్సు వచ్చింది గోదా అమ్మవారికి, చక్కటి వరుణ్ణి వెతికి వివాహం చెయ్యాలి అని. ఈ లోపులో అమ్మవారు ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులు, అంటే గ్రామంలో ఉన్నటువంటి పెళ్లి కానటువంటి పిల్లలందరి చేత కూడా ఈవిడ కూడా కలిసి కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది. ఈ కాత్యాయనీ వ్రతం వారందరి చేత చేయించడం, ఈవిడ చేసుకోవడం, ఇలా ఆచరిస్తూ రకరకాలైనటువంటి వ్రతాలు అమ్మవారు చేస్తూ ఆ వ్రత ప్రభావం చేత కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందింది. అదేవిధంగా 30 పాశురములను రాసింది అమ్మవారు. వాటిల్నే తిరుప్పావై అంటారు. ఆవిడ స్వయంగా 30 పాశురాలను రచించింది ఆవిడ చెబుతూ. అలాంటి పాశురాలని అందరికీ కూడా అలవర్చింది. సాక్షాత్తు అమ్మవారి నోటి నుంచి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి మాటలవి పాశురములు అంటే. అంత గొప్ప తిరుప్పావై అనేటువంటివి అమ్మవారు రచించి మనకు అందించింది. అలాగే భక్తుల చేత చేయించింది. కొంతకాలం అయిన తర్వాత తండ్రి అడుగుతున్నాడు గోదామ్మవారిని, అమ్మా నీకు యుక్త వయస్సు వచ్చింది, మరి వివాహం చేయడానికి తగినటువంటి వరుణ్ణి వెతుకుదామనుకుంటున్నానంటే, నాన్నగారు నేను కృష్ణుణ్ణి తప్ప ఎవ్వరిని వివాహమాడను అంది. అనేసరికి ఆయన నెవ్వెరిపోయాడు. ఎందుకనంటే వరుడు పలానా వాడు అంటే తీసుకురాగలం, అలాంటిది విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎక్కడుంటాడని వెతకాలి ఆయన. ప్రహ్లాదుడు అలాగే అంటాడు. తండ్రితోటి ఏమంటాడంటే, తండ్రి అడుగుతాడు హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు విష్ణువు అని. అనేసరికి ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెంది వెదకి చూసి నందందేగలడు దానవాగ్రజ అంటాడు. కాబట్టి ఎక్కడని వెతకాలి అని బాధపడుతూ ఆయనకు అది గుర్తుకొచ్చింది. నా భక్తికి భగవంతుడు నాకు కనిపించడా అని వెళ్ళి ఆలయం దగ్గర నిలబడి స్వామికి నమస్కరించి అలంకారం పూజ పూర్తయిన తర్వాత, మహానుభావ జరిగినటువంటి వృత్తాంతం ఇది అని ఆయనకి నమస్కారం చేసి ఇంటికి వచ్చాడు. రాత్రికి పడుకున్నాడు. మరలా స్వామివారి స్వప్నంలోకి వచ్చి, విష్ణుచిత్త, గోదా అమ్మవారిని నేను వివాహం ఆడతాను. పలానా మకర సంక్రమణమునకు ముందుగా వచ్చడి భోగి రోజున గోదా అమ్మవారిని శ్రీరంగం తీసుకుని రా. అక్కడ నీ చేతుల మీదుగా కన్యాదానం చేద్దిగాని. ఆ అమ్మవారిని తీసుకురావడానికి పలానా దేశపు రాజు చక్కటి వస్తువులు ఆభరణములు అన్నీ పుచ్చుకుని వస్తారు. ఆలయ అర్చకులకి చెబుతాను, అద్భుతంగా వైభవోపేతంగా పాణిగ్రహణం జరిపిస్తారు, కన్యాదానం చేయిస్తారు అని ఇవన్నీ కూడా చెప్పి స్వామివారి స్వప్నంలో అదృశ్యమైపోయారు. ఈ విషయాన్ని గోదా అమ్మవారికి చెప్పాడు. జగన్మాత ఆవిడికి తెలియందేముంది, ఆవిడికి తెలియదా? ఆయనకు స్వప్నంలోకి వస్తాడని తెలుసు, వివాహం ఆడేది ఆవిడే అని తెలుసు, అన్నీ తెలుసు ఆవిడికి. సరే, రాజుగారు వచ్చారు, వర్తమానం పంపించారు, అమ్మవారిని అలంకరించడానికి కావలసినటువంటి ఆభరణాలన్నీ తీసుకొచ్చారు.
అమ్మవారిని తీసుకెళ్ళడానికి చక్కగా పువ్వులతోటి, రత్నములతోటి, మణులతోటి పొదగబడినటువంటి అలంకారములు కలిగినటువంటి పల్లకీలను తెచ్చారు. ఒక పల్లకి విష్ణు చిత్తునికి, ఒక పల్లకి అమ్మవారైనటువంటి గోదాదేవికి తీసి వాటిలో వారిని కూర్చోబెట్టుకుని చక్కగా వాయిద్యములతోటి, అలాగే అద్భుతమైనటువంటి సైన్యంతో, ఏనుగులతోటి, గుర్రములతోటి ఎంతో అందంగా అమ్మవారిని శ్రీరంగం తీసుకుని వెళ్ళారు. అర్చక స్వామివారికి స్వామివారు చెప్పారు, ఫలానా రోజు ఉదయం గోదా అమ్మవారితోటి నాకు పాణిగ్రహణం, ఏం చెయ్యాలో కూడా చెప్పారు. చక్కగా తీసుకుని వెళ్ళారు. వైభవోపేతంగా ఊరంతా కూడా గోదా రంగనాథులకి కళ్యాణం జరుగుతోందని పండగ వాతావరణాన్ని అలముకున్నారు. ఆ సమయంలో చక్కగా తీసుకుని వెళ్ళి విష్ణుచిత్తుడు సంకల్పించి మహాసంకల్పపూర్వకమైనటువంటి కన్యాదానాన్ని మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తికి ఇస్తున్నటువంటి భావన చేసి కన్యాదానం చేశాడు. కన్యాదానం పూర్తయిన తర్వాత అర్చక స్వామివారికి స్వప్నంలోకి వెళ్ళి స్వామివారు చెప్పారు, కన్యాదానం పూర్తయిన తర్వాత అమ్మవారిని ఆ చేతిలో ఉన్నటువంటి ఫలములతోటి గర్భగుడిలోకి ప్రవేశింపచేయమన్నారు. అమ్మవారు చక్కగా నడుచుకుంటూ వెడుతోందండి. అమ్మవారంటే అలా ఆవిడ సౌందర్యాన్ని వర్ణించడానికి మానవులు ఎవరైనా సరిపోతారా? అలాంటి అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళి చక్కగా గర్భాలయంలోకి ప్రవేశించగానే ఒక చిరు దీపము వలె మారిపోయి స్వామివారి హృదయంలోకి ప్రవేశించేసింది అమ్మవారు. ఇలా జరిగినటువంటి రోజు భోగి. భోగి రోజున గోదా అమ్మవారికి రంగనాథ స్వామివారికి వివాహమైంది. అలాంటి గోదా రంగనాథుల వివాహ గాథ ఎవరైతే వింటారో వారికి రుణబాధ తగ్గుతుంది, రోగబాధ తగ్గుతుంది, సంతానానికి సద్బుద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి సలక్షణమైనటువంటి వరుడు వధువు వచ్చి చక్కగా వరుడికి వధువు, వధువుకి వరుడు కలిగి చక్కటి పాణిగ్రహణం జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ భోగి రోజున ఈ గోదారంగనాథ స్వామివారి యొక్క వివాహగాథని విని మీరందరూ కూడా తరించి స్వామివారి కృపకి పాత్రులు కావలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ రోజున భోగి కనుక ఆశీర్వచనాన్ని చేస్తున్నాను. ఓం శతంజీవ శరదో వర్ధమానజిత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాజురుమరుతజేనా వర్ధజంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం వేత్వా మధుచారుగమ్యం పితేవ పుత్రమభిరక్షతా దివం. ఓం విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోష్ణప్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచేందిశం జయతి. దక్షిణదిగ్భాగే యమో దేవతా యమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాందిశం జయతి. ప్రతీచీ దిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీచేందిశం జయతి. ఉదీచీ దిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచీందిశం జయతి. సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జయతి. జయేవం వేద పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి య ఉచైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గోదా రంగనాథస్వామి దేవత దివ్యానుగ్రహ సిద్ధి ద్వారా సకల సంపద సంప్రాప్తి ఫల సిద్ధిరస్తు. రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు. ఏతత్ఫలం బాలాత్రిపుర సుందరీ